ఈ ప్రపంచంలో దైవశక్తిని నమ్మేవాళ్ళు ఉన్నారు, దుష్టశక్తిని నమ్మేవాళ్ళు ఉన్నారు. దైవశక్తిని నమ్మేవాళ్ళు దైవాన్ని పూజిస్తుంటే, దుష్టశక్తిని నమ్మేవాళ్ళు ఆత్మను సంతృప్తిపరిచి వశం చేసుకుంటారు. అలా దుష్టశక్తిని నమ్మే ఓ మాంత్రికుడు కోరిక తీరక నిలిచిపోయిన ఓ యువకుని ఆత్మను వశం చేసుకోవడానికి వచ్చాడు. ఆత్మను పరిశీలించవచ్చా? పరిశీలన కరు. తెలిసే నీ ఆత్మ కథ తెలిసే. కోరిక తీరక నిలిచిపోయావే, కోరిక తీరితే వెళ్ళిపోతావే. నీ కోరిక తెలుసుకుంటా, నిన్ను నా వశం చేసుకుంటా. ఆహా, కోరిక తీరాలంటే దేహం కావాలే. రండిరా రండి రండిరా. ఈ లొకేషన్ నాకు ఓకే. మీరు చెప్పిన కదా ఈ లొకేషన్ చాలా బాగుంటుంది సార్. సార్ ఎంత హర్రర్ మూవీ అయినా లొకేషన్ చాలా భయంగా ఉంది సార్. లొకేషన్ కావాలి 4 రోజులు చెప్తుంటే ఇప్పటికి చూపించారు. తీరా ఓకే చేస్తే ఇది వద్దంటావా? అయినా ఎందుకయ్యా భయం? దయ్యం అంటే భయమే కదా సార్. నువ్వు దెయ్యాన్ని నమ్మి భయపడతావు, దేవుణ్ణి నమ్మి ముందుకెళ్తున్నావు. దెయ్యాన్ని నమ్మి దేవుణ్ణి నమ్మినప్పుడు చేతికి ఆ తాయెత్తులు ఎందుకు, నుదుటి నా సింధూరం ఎందుకు? వచ్చారే వచ్చే, ఆత్మను ఆవాహన చెయ్యవచ్చే. మీరు ట్రెజర్ ఆడుతూ వచ్చారు, అక్కడున్న పాత ఇంట్లో ట్రెజర్ ఉంది, మీరు దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇది సీన్ ఓకే. రోజు లేదంటే లేదు, వెళ్ళిపోతావరా? పట్టపగల కెమెరాని చూసి భయపడితే అలాగా. అయినా సినిమా వచ్చింది, టేక్ ఓకే. అహో ఆత్మజ, ఆవాహన కరో. మీ నలుగురిలో ఒకడికి దెయ్యం పడుతుంది, వాడు మిగిలిన వారిని చంపడానికి ప్రయత్నిస్తాడు, మీరు తప్పించుకోవాలి. ఇది సీన్ ఓకే. అన్నా దెయ్యం ఉంది, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సార్ నాకు భయం ఉందండి, ఏదో క్యారెక్టర్ కోసం కృతపడచ్చా కానీ నేను ఉండలేను సార్, నేను ఉండలేను. నేను ఉండను, వెళ్ళిపోతా. బతుకుంటే బజ్జీలు తిని బతకొచ్చు. దేవుడు డిస్కషన్ తిని పదండ్రా. కడిగిరా వెళ్ళేది. నీ మాట నాగితే చేస్తాం. వెళ్ళినా చస్తారు. మిమ్మల్ని నమ్ముకుని ప్రొడ్యూసర్ని ఒప్పించి కష్టపడి సినిమా తీస్తుంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా?
నీ కెమెరా ట్రిక్స్ నా దగ్గర కాదు. ఇప్పుడు 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 చేస్తాం 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 చేస్తాం. యాక్షన్. సార్ సీన్ చూడండి సార్ ఎంత చక్కగా వచ్చిందో. పోతివే పో. కోరిక తీరనే వెళ్ళిపోయేనే. టేక్ ఓకే ప్యాకప్. ఇంతకీ కథ ఏంటో అర్థం కాలేదన్నా. అంటే డైరెక్టర్లోకి ఆత్మ వచ్చింది కదా, ఆత్మకు డైరెక్టర్ అవ్వాలని కోరిక తీరింది, వెళ్ళిపోయింది. అది ఈ కథ.